సునీత విలియమ్స్ గారు ఫైనల్లీ ఎర్త్ మీద ల్యాండ్ అయ్యారు. టెక్నికల్లీగా వాటర్ మీద ల్యాండ్ అయ్యారు. నిన్న అంటే మార్చ్ 19, 2025 మార్నింగ్ 3:30కి ల్యాండ్ అయ్యారు. ఈ ల్యాండింగ్ని స్ప్లాష్ డౌన్ అంటారు, ఎందుకంటే అది ఓషన్ మధ్యలో జరిగింది కాబట్టి. అందరూ గర్వించదగ్గ విషయం ఇది. 9 days అని చెప్పి వెళ్ళారు, కానీ 9 months ఉండిపోయారు సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. గల్ఫ్ ఆఫ్ మెక్సికో కోస్ట్ దగ్గరలో స్ప్లాష్ డౌన్ అయ్యింది స్పేస్ ఎక్స్ వల్ల క్రూ డ్రాగన్లో. అసలు ఈ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంటే ఏంటి? అసలు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్లోకి ఎందుకు వెళ్ళారు? రష్యాకి కనెక్షన్ ఏంటి? ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. జూన్ 5, 2024లో వెళ్ళారు సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైన్లో. బట్ అనుకోకుండా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇష్యూస్ వల్ల, లైక్ హీలియం లీకేజ్ ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 9 daysలో తిరిగి వద్దామని 286 days అక్కడే ఉండిపోయారు. సో వీళ్ళ ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే బోయింగ్ స్టార్ లైన్లో వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి మళ్ళీ 8 daysలో రిటర్న్ రావడం ఒరిజినల్ ప్లాన్. ముందు మాట్లాడుకున్నట్టు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బేసికల్లీ ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఎట్ ద సేమ్ టైం అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆస్ట్రోనాట్స్ అండ్ కాస్మోనాట్స్ ఉంటారు. స్పేస్లో జరిగే రీసెర్చ్ అక్కడి నుంచి భద్రపరుస్తారు కొన్ని వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా. సో ఎర్త్ నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తారు. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ అటాక్ అవుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఎట్ ద సేమ్ టైం దాంట్లో నుంచి ఆస్ట్రోనాట్స్ లోపలికి వెళ్తారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్పేస్ క్రాఫ్ట్లోకి వచ్చి ఎర్త్ మీదకి వచ్చేస్తారు. బట్ మాల్ ఫంక్షన్ వల్ల బోయింగ్ స్టార్ లైన్లోకి కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల సునీత విలియమ్స్ అండ్ తనతో పాటు ఉన్న బుచ్ విల్మోర్ టైంకి రాలేకపోయారు. అయితే స్పేస్ ఎక్స్ టీమ్ వాళ్ళకి క్రూ డ్రాగన్ అని ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంది, దాన్ని పంపించారు సునీత విలియమ్స్ని అండ్ బుచ్ విల్మోర్ని తీసుకురావడానికి. 19th March 2025 అంటే నిన్న మార్నింగ్ 3:30కి వాళ్ళు సక్సెస్ఫుల్గా మెక్సికోలో ల్యాండ్ అయ్యారు. అసలు మెయిన్ స్టోరీ ఇది. కానీ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఈ విషయం మీద. అవేంటంటే అసలు బోయింగ్ స్టార్ లైనర్ అంటే ఏంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. బోయింగ్ అని ఒక కంపెనీ ఉంది, మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఈ బోయింగ్ కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తుంది, అది కూడా హై క్వాలిటీవి. రీసెంట్గా ఒకసారి కేఆ పాల్ గారు కూడా చెప్పారు, నా దగ్గర బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అని. సో వీళ్ళు స్పేస్లోకి వెళ్ళడానికి ఒక కమర్షియల్ వెహికల్ మేక్ చేశారు, దాని పేరే బోయింగ్ స్టార్ లైనర్. అయితే స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. ఈ ISSని కొన్ని కంట్రీస్ కొలాబరేట్ అయ్యి ఈ ISSని ఎస్టాబ్లిష్ చేశారు. అది USA, రష్యా, జపాన్, కెనడా అండ్ యూరప్ వాళ్ళు కలిసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని 1998లో ఎస్టాబ్లిష్ చేశారు, కానీ దీని మీద వర్క్ జరుగుతున్నది 2000 ఇయర్ నుంచి. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి ఒక వెహికల్ కావాల్సి వచ్చింది. బట్ రష్యా దగ్గర సాయుస్ అనే వెహికల్ ఉంది, దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు ISS వరకు వెళ్తారు. నాసా వాళ్ళు 2012 నుంచి ఈ వెహికల్ని యూజ్ చేశారు, కానీ నాసాకి ఇది నచ్చలేదు. మనకంటూ ఒక ఓన్ వెహికల్ ఉండాలని ఫిక్స్ అయ్యారు, రష్యాది కాకుండా. అయితే ఇప్పుడు నాసాకి 2 చాయిసెస్ ఉన్నాయి, ఒకటి క్రూ డ్రాగన్ అండ్ 2 బోయింగ్ స్టార్ లైనర్. దీన్ని యూజ్ చేసుకుని సునీత విలియమ్స్ని స్పేస్ స్టేషన్కి పంపించారు. ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదంటే దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేయడానికి. అయితే టెస్టింగ్ ప్రాసెస్లో కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసి బోయింగ్ స్టార్ లైనర్ ఫేస్లోనే స్టక్ అయ్యింది. సునీత విలియమ్స్ని తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళ క్రూ డ్రాగన్ని పంపించారు. సక్సెస్ఫుల్గా ఆ క్రూ డ్రాగన్ స్టాండర్డ్ అయిపోయిన ఆస్ట్రోనాట్స్ని సేఫ్గా తీసుకొచ్చింది. అయితే రష్యా వల్ల సాయుస్కి ముందు నాసా వాళ్ళు స్పేస్ యాటిల్ని యూజ్ చేసేవాళ్ళు 1981 to 2011 వరకు. అయితే ఇది బాగానే వర్క్ అయింది, కానీ దీనివల్ల కొన్ని డిస్టార్ట్స్ జరిగాయి. అందుకే 2011 నుంచి 2020 వరకు నాసా రష్యా హెల్ప్ తీసుకొని సాయుస్ని యూజ్ చేశారు. ఇంకా తర్వాత స్పేస్ ఎక్స్ వాళ్ళ క్రూ డ్రాగన్ వచ్చింది అండ్ బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్ కూడా వచ్చింది. బోయింగ్ స్టార్ లైనర్ని చెక్ చేయడానికి ప్రత్యేకంగా సునీత విలియమ్స్ని అండ్ బుచ్ విల్మోర్ని ఎందుకు పంపించారంటే వాళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. సో ప్రస్తుతానికైతే ఈ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే వచ్చారో ఎర్త్కి, సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వాళ్ళు చాలా రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గ్రావిటీకి అలవాటు కావాలి, ఎందుకంటే స్పేస్లో నాన్ గ్రావిటీ ఉంటుంది. అయితే మన ఇండియాలో కూడా స్పేస్ క్రూ డ్రాగన్ లాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇస్రో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, దాని పేరు గగన్యాన్. అయితే మన ఇండియా వాళ్ళు ఇన్వెంట్ చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ వస్తే ఇండియాకి కూడా స్పేస్ క్రాఫ్ట్ ఉంది అని గర్వంగా చెప్పుకుంటాం. ఆల్రెడీ చైనా, రష్యా, అమెరికాకి స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మన ఇండియానే. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.